ప్రజలు యేసుక్రీస్తు వారి నామమున అందరికి వందనాలు ఇచ్చుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథం నుండి నేను మీకు ఒక మాట చేసానండి. ఆ మాట ఏమనగా యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వాక్యం చదువుకున్నామండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తను కట్టుకొని ఉన్న టవాలుతో తుడిటకును మొదలు పెట్టెను. ఈ భాగంగా ప్లాన్ తీసుకున్నామండి. మహాగణ మా తండ్రి, ప్రేమయ్య మహారాజా, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. ఈ వాక్యం చెప్పుటకు మీరే సహాయం చేయండి, మీరు దీవించండి. చెప్పుటకు మీరే సహాయం దీవించండి. మాకు చెప్తున్నా మంచి తల్లి ఉంటున్నా వాళ్ళు కూడా మంచి జ్ఞానం దయచేమని దీవించమని మా ప్రభును ప్రజాస్తుడైన యేసుక్రీస్తు వారి చూపదన్నామున ముందుకు సాగిపోతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ మారిందంటే దేవుడు ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేస్తున్నారండి, తన శిష్యుల పాదములను కడుగుతున్నారండి. ఏం చేస్తున్నారు? తన శిష్యుల పాదం కడుగుతున్నారు. అంటే అందరూ కడుగుతారు. ప్రభు ఆయన యేసు ఏమన్నారండి చూడండి. అందుకు పేదరు అన్నాడు, పేదరు అన్నాడు, ప్రభు నీవు నా పై కడుగుతుండవు. అప్పుడు ప్రభుకి యేసులు ఏమన్నారంటే, నేను నీ పాదము కడుగోపోతే నీకు నాకు ఎటువంటి సంబంధము ఎటువంటి విశ్వాసము లేదన్నారు. అంటే ప్రభు యేసు వరకు ఆయన మన పాదమును కడగపోతే ఆయనకి మనకున్న రిలేషన్షిప్ అంటే మనకున్న ఆయనకి రిలేషన్షిప్ అంటే మనకున్న ప్రభు చేసి మనకున్న విశ్వాసము మనల్ని ఉండమంటండి. అంటే ఆయనకి మనకి ఎటువంటి సంబంధము లేదంట. ఇది ఇక్కడ మాట దేవుడు చెప్పాడండి. కానీ ఎక్కువ మాడండి, ఫస్ట్ మాట రెండో మాట ఏంటంటే, ఆయన ఇంటికి మన పాదం కడిగాడంటే ఆయన ఏమన్నాడు, నేను నా పాదం కడిగింది కాబట్టి నీవు కడిగిన తర్వాత మీరొకరు ఇంకొకరు నీ పాదం కడిగినారండి. ఇది ఇక్కడ మాట దేవుడు ఎక్కడ జరుగుతుంది అన్నమాట. ఆ మాట ఏమనగా చూడండి, 13వ అధ్యాయమే 14 చదువుకుందామండి. 14వ వచనం, కాబట్టి ప్రభువుని బోధకుడనైనా నేను మీ పాదమును కడిగిన ఎడల మీరు ఒకరి పాదములకు ఒకరు కడగవలసినదే. ఏనండి, ఇది ప్రభు ఆజ్ఞ అండి. కడగవలసినదే అన్నాడు. అంటే ప్రభు అని వేసి ఆజ్ఞ అండి. ఆయన ఎలాగైతే మన పాదము కడిగారో మనం కూడా ఏం చేయాలండి, ఆయన పాదంలోని కడగాలి. మనం కూడా ఏం చేయాలండి, ఒకరికి ఒక్కరు పాదంలోని కడగాలని చెప్పారు. ఇది ప్రభు చెప్పిన మనకి ఆజ్ఞించారండి. ఇది ఇక్కడ మాట ప్రభు నీ చేస్తులు ఏమన్నారండి, నేను మీ పాదం కడగను కాబట్టి మీరు కూడా ఒక్కరి పాదం ఒకడు ఒక పాదం ఒకరు కడగాల్సిందే అన్నారండి. ఇది ఇక్కడ మాట. ఇక్కడ ప్రభు నీ చేస్తూ ఏమన్నారంటే, మన వాళ్ళ కూడా ఏం చేసి ప్రభు ఏం చేస్తున్నారు, ఆ లోకం ప్రేమించి ఆ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరలోకమని చేరుస్తున్నారండి. అంటే ప్రభు ఏ పాపం ఉన్న వాళ్ళందరినీ కూడా క్షమించి పరలోకమని చేరుస్తున్నారండి. ఇది ఇక్కడ అన్నమాట. మనం లోకాన్ని ప్రేమించకూడదండి, మనం దేవుని ప్రేమించాలి. అప్పుడు ప్రభు ఏ తిరిగి కూడా ఆ లోకాన్ని ప్రేమించి ఆ లోకం ప్రతి ఒక్కరిని ముందపడి తీసుకొస్తాడు. ఇది ఇక్కడ అన్నమాట. దేవుడు శిక్షించబడినప్పుడు ఒక మాట చెప్పాడండి, ఏంటంటే దేవుడు 2 బందిపోడి దొంగలు ఎదుట శిక్షించబడాడండి. అంటే ఎక్కడైనా అంటున్నా తెలుసా ఏమన్నారంటే, ఒక బందిపోడి ఇద్దరు ఏమన్నారంటే, నీవు నిజంగా దేవుని కుమారుడు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాడు. కానీ దేవుడు ఇంకేం ఆడాడండి. కానీ దేవుడు దీన్ని మానకుండా తర్వాత ఇంకో బందిపోడి ఏమన్నాడంటే చూడండి, ఏమన్నాడంటే, ప్రభువా నీవు నన్ను రక్షించక్కర్లేదు, కానీ నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడండి.
అప్పుడు ప్రభు ఏసు ఏమన్నాడంటే, తక్షణం చెప్పిన అమ్మ ఏమన్నాడు, నీవు నాతో పాటు పరదేశకి వస్తున్నావు అన్నాడండి. ఏంటి ఇప్పుడు ఎద్దు బందిపోటు ఎవరు వాళ్ళు ఎద్దు బందిపోట్లు ఒక బందిపోటు దాన్ని ఏం చేశాడంటే తన పాపం ఒప్పుకున్నాడండి. తన పాపమును ఒప్పుకున్నాడు. ప్రభువు దగ్గర ఎదుట తన పాపమును ఒప్పుకొని ఏం చేశాడండి, ప్రభువుకి లోపడ్డాడు. అందుకని ప్రభుని ఏసు ఆ క్షణమే ఆ పరదేశకి వెళ్ళిపోయాడు. ప్రభుని ఏసు ఏం చేశాడంటే పరదేశకి వెళ్ళిపోయాడు. అంటే మనం కూడా ఏం చేయాలి, మన పావులను దేవుని ఎదురు ఒప్పుకోవాలి. ఇది ఇక్కడ మాట. దేవుడి మాటను దీవించను గాక. ఆమేన్. అంతగా ప్లాన్ చేస్తున్నామండి. మోహంతుల మా తండ్రి జమరాజ మహారాజా, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. ఇక ఎవరు వాక్యం చెప్పుటకు మీ సహాయం చేశారు, మీకే వందనం వద్దాం బట్టి చెప్పుటకు మీకే వందనములు, సహాయం మీకే వందనములు స్తోత్రం నేర్చుకున్నాం ప్రభువా. ఇక ప్రభువా మీరు వాక్యం జరిగిస్తుంది ప్రభువా. మీరు మా పదం గడి ప్రభువా, మా పాపానికి తీసివేశారు ప్రభువా. దాన్ని బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లించు ఉన్నాం ప్రభువా. మా ప్రయోజనం ప్రభువా. ఎవరైనా మేము పుంజుకొని ఆరాధన చేయటకు సహాయం ఇచ్చమని దీవించమని ప్రభావ. నేను మంచి ప్రభావం ఆరాధన చేయటకు సహాయం దీవించమని ప్రభు. ప్రతి ఒక్క ప్రభావం ఆరాధన చేసి ప్రభు ఒక్కలే మారవంచిపోయినటకు సహాయం దీవించమని కాపాడమని మా ప్రభువుకి రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభపదనామమున సిలువలిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.